అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో పాపగ్రహాలు, లేకపోతే వక్రగ్రహాలు, లేకపోతే నీచగ్రహాలు అనేవి ఒక మనిషి జీవితంలో ప్రశాంతమైనటువంటి దాంపత్య జీవితాన్ని, కళత్ర సుఖాన్ని, దాంపత్య సుఖాన్ని, అలాగే ఒక అన్యోన్యమైనటువంటి కుటుంబ జీవితాన్ని ఎలా అందిస్తుందో డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జాతకాల్లో ఒక మనిషి యొక్క కుటుంబ జీవితం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అక్కడ మనకు ప్రప్రథమంగా 4 స్థానాలు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్ వహిస్తాయండి. ఫస్ట్ జాతకంలో మనకు 2వ ఇల్లు అయినటువంటి కుటుంబ స్థానము, 7వ ఇల్లు అయినటువంటి కళత్ర స్థానము, 8వ ఇల్లు అయినటువంటి మాంగళ్య స్థానము, 12వ ఇల్లు అయినటువంటి శయనస్థానం అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ వాళ్ళ యొక్క కుటుంబం యొక్క వ్యవస్థని నిర్ణయించేటటువంటి స్థానాలు. ఎందుకంటే ఇది డెస్పైట్ ఆఫ్ జెండర్ చెప్తున్నానండి. మగవాళ్ళ జాతకమైనా సరే, ఆడవాళ్ళ జాతకమైనా సరే, వాళ్ళ జాతకాల్లో 2nd హౌస్, 7th హౌస్, 8th హౌస్, 12th హౌస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్. ఇక్కడ సంతాన స్థానము, లగ్నము ఇలాంటివి కూడా ఇంపార్టెంట్ పారామీటర్సే. నేను ఇక్కడ చెప్పేటప్పుడు ఒక ఫ్యామిలీ లైఫ్ అనేది ఒక మనిషి జాతకంలో ప్రిడామినెంట్గా ఆధారపడేది ఈ 4 పిల్లర్స్ మీదే. సో ఎప్పుడైతే ఒక మనిషి జాతకంలో 2nd హౌసు, 7th హౌసు, 8th హౌసు, 12th హౌస్ అనేది బలపడతాయో లేకపోతే పాజిటివ్గా రియాక్ట్ అవుతాయో అప్పుడు ఆ మనిషి యొక్క జీవితంలో వాళ్ళు అనుభవించేటటువంటి కుటుంబ సుఖం ఏదైతే ఉందో అది మంచిగా లభిస్తుందని చెప్తారు. ఇక్కడ 2nd హౌస్ అనేది ఏంటంటే ఒక మనిషి యొక్క కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి బాండింగ్ని సూచిస్తుందండి. పర్టికులర్లీ 2nd హౌస్ అనేది ఇమ్మీడియట్ ఫ్యామిలీ, అంటే అక్కడ మనకు బంధువులు, బంధుమిత్రులు, రిలేటివ్స్ ఇలాంటివన్నీ వస్తాయి. కానీ మెయిన్గా చూసుకునేటప్పుడు ఒక ఇంట్లో మనకు ఉన్నటువంటి గృహంలో మనకున్నటువంటి ఇమ్మీడియట్ ఫ్యామిలీ యొక్క అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, మన ఫ్యామిలీ మెంబర్స్తో మనకున్నటువంటి అటాచ్మెంట్, బాండింగ్ ఎలా ఉంటుందనే విషయాన్ని మనకు 2 ఏళ్ళు సూచిస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో తల్లి, తండ్రి, భార్య, భర్త, కొడుకు, కూతురు ఉన్నారనుకోండి, అది 2nd హౌస్. కానీ తండ్రి వాళ్ళ రిలేటివ్స్, తల్లి వాళ్ళ రిలేటివ్స్, భార్య తరపున రిలేటివ్స్ వీళ్ళందరూ 2nd హౌస్లోనే లింక్ అవుతారు. కానీ 2nd హౌస్ యొక్క కండిషన్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఒక ఫ్యామిలీలో, అంటే ఒక ఇంట్లో ఉన్నటువంటి ఇమ్మీడియట్ ఫ్యామిలీ యొక్క అట్మాస్ఫియర్ అయినా సరే, ఆ ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నటువంటి బాండింగ్ అయినా సరే ఒక మనిషి జీవితంలో ఎలా ఉంటుంది అని డిక్టేట్ చేసేది ఒక జాతకంలో 2nd హౌస్, 2nd లార్డ్ యొక్క కండిషన్. సిమిలర్లీ 7th హౌస్ విషయానికి వచ్చేటప్పుడు ఏంటంటే కళత్ర స్థానం. అంటే ఒక కుటుంబ జీవితంలో ఒక మనిషి తన లైఫ్ టైంలో మ్యాక్సిమం టైం స్పెండ్ చేయగలిగేది వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్తోనే. తల్లిదండ్రితోనో పిల్లలతోనో కూడా వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు. బట్ లైఫ్ పార్ట్నర్ అనే వాళ్ళతోనే వాళ్ళు టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయగలుగుతారు. అందుకే వాళ్ళను లైఫ్ పార్ట్నర్ అని చెప్తారు. సో ఇక్కడ లైఫ్ పార్ట్నర్తో ఉన్నటువంటి సంబంధమైనా సరే, లేకపోతే జీవిత భాగస్వామితో వాళ్ళు ఏర్పరచుకునేటటువంటి బాండింగ్ అనేది మనకు జాతకంలో 7th హౌస్ నిర్ణయిస్తుంది. సో సప్తమ స్థానము, సప్తమ ఆధిపతి యొక్క కండిషన్ అనేది క్వాలిటీ ఆఫ్ ద మ్యారిటల్ రిలేషన్షిప్ని సూచించేటటువంటి ఒక ఫ్యాక్టర్. అట్ ద సేమ్ టైం 8th హౌస్ అనేది మనకు ఒక మ్యారిటల్ లైఫ్లో రిలేషన్షిప్ అనేది ఎంతకాలం కొనసాగగలుగుతుంది అనే విషయాన్ని సూచిస్తుందండి. అంటే ఎస్పెషలీ మ్యారిటల్ రిలేషన్షిప్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు భార్యకు భర్తతో, లేకపోతే భర్తకు భార్యతో ఉన్నటువంటి అనుబంధమైనా సరే ఆ మ్యారిటల్ బాండ్, దాంపత్య బంధము, దాని యొక్క బలం అనేది 8th హౌస్, 8th లార్డ్ యొక్క కండిషన్ అనేది డిసైడ్ చేస్తుంది. సో అలాగే వాళ్ళ యొక్క పార్ట్నర్స్ యొక్క లాంజివిటీ, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళ జాతకంలో 8వ స్థానం అనేది మాంగళ్య స్థానం అవుతుంది. సో భర్త యొక్క ఆయుష్, అలాగే దాంపత్య జీవితం యొక్క డ్యూరేషన్, ఎంతవరకు మనకు ఒక రిలేషన్షిప్ అనేది ఎంతకాలం కొనసాగగలుగుతుంది అనే విషయాన్ని మనకు జాతకంలో 8th హౌస్ అనేది నిర్ణయిస్తుంది. అట్ ద సేమ్ టైం స్పౌస్ యొక్క ఫ్యామిలీ, అంటే మగవారి జాతకంలో భార్య తరపున ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో
వీళ్లకు రిలేషన్షిప్ ఎలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం భార్య జాతకంలో భర్త కుటుంబం, మరీ ముఖ్యంగా అత్తయ్య మావయ్యలతో వాళ్ళ కుటుంబంలో మమేకం అవ్వగలిగే ఒక కెపాసిటీని, కేపబిలిటీని మనకు స్త్రీల జాతకంలో 8th హౌస్ అనేది నిర్ణయిస్తుంది. అట్ ద సేమ్ టైం 12th హౌస్ అనేది మనకు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇంటిమేట్ రిలేషన్షిప్, బెడ్ కంఫర్ట్స్, ఫిజికల్ కంపాటబిలిటీ ఇలాంటివన్నీ సూచిస్తుంది. సో ఎప్పుడైతే జాతకంలో మనకు నేను చెప్పినటువంటి 4 హౌసెస్, 2nd హౌసు, 7th హౌసు, 8th హౌసు, 12th హౌస్ అనేది బలపడతాయో, పాజిటివ్గా రియాక్ట్ అవుతాయో అంతకంత వాళ్ళ యొక్క మ్యారిటల్ రిలేషన్షిప్ అనేది బాగుంటుందన్నట్టుగా మనం భావించాలి. సో ఇప్పుడు మనం రియల్ టైం జాతకాలు చూసుకునేటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను చెప్పినట్టు జాతకంలో ఉన్నటువంటి ఈ 4 స్థానాలు బలంగానే ఉండకపోవచ్చు. అంటే చాలామంది జాతకంలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2nd లార్డు బలపడి 7th లార్డు బలహీనపడ్డారు అనుకోండి, అందరూ భయాందోళనకి గురైపోతారు. అంటే ఇప్పుడు ఎవరైనా జాతకంలో 7th లార్డు కనుక నీచబడిపోతేనో, లేకపోతే 7th హౌస్లో పాపగ్రహం ఉంటేనో, 7th హౌస్లో ఏదైనా నీచగ్రహం ఉంటేనో వాళ్లకు దాంపత్య జీవితం బాగుండదని చెప్తారు, లేదా పెళ్ళి లేట్ అయిపోతుంది అని చెప్తారు, పెళ్ళి తొందరగా అయినా కూడా రిలేషన్షిప్ అనేది సెట్ అవ్వదు మంచిగా అని చెప్తారు. అట్ ద సేమ్ టైం 8th హౌస్ విషయానికి వచ్చేటప్పుడు అక్కడ మనకు ఎటువంటి గ్రహం ఉన్నా కూడా అది దోషమే. శనీశ్వరుడు ఉంటే ఆయుర్గండాలని చెప్తారు, కుజుడు ఉంటే కుజ దోషము, రాహు ఉంటే సర్పదోషము, శుక్రుడు ఉంటే కళత్ర దోషము, చంద్రుడు ఉంటే చంద్రాష్టమము. ఇలాగా ఏ గ్రహం ఉన్నా కూడా 8th హౌస్లో అది చెడు చేస్తుందని చెప్తారు. సో చాలామంది మ్యారేజ్ కోసం మ్యాచెస్ చూసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ చూసేది 8th హౌస్లో మేల్ ఫిక్స్ ఉన్నారా లేదా. ఇప్పుడు జాతకం మనము పొంతన అంటే వివాహ పొంతన చూసేటప్పుడు అష్టమంలో కనుక శనీశ్వరుడు, కుజుడు, రాహు ఉంటే వీళ్లకు దాంపత్య జీవితం బాగుంటుందని సింగిల్ కంక్లూషన్కి వెళ్ళిపోతాం. కానీ నిజ జీవితంలో అలా జరుగుతుందా అంటే అష్టమంలో కుజరాహువుల కలయిక, శని కుజుల కలయిక, సూర్య రాహువుల కలయిక ఇలాంటి ఉండే జాతకాలు కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళు సంసారం చేసినవి కూడా ఉన్నాయి. అలాంటి కొన్ని వీడియోస్ కూడా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా మన ఛానల్లో మనం ఇదివరకే చేసి పెట్టాం. సో నేను ఇది ఎందుకు చేస్తున్నాను అని అంటే ప్రతి ఒక్కరికి అష్టమంలో శుభగ్రహాలే ఉండడం, అష్టమాధిపతి ఉచ్చంలోనే ఉండడం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. ప్రతి ఒక్కరికి జాతకంలో ఏదో ఒక స్థానంలో ఏదో ఒక గ్రహం అఫ్లిక్షన్లో ఉంటుంది. మరీ పర్టికులర్గా అష్టమం గురించి ఎందుకు చెప్తున్నాను అని అంటే మ్యాచింగ్ కోసం వచ్చే జాతకాలు ఈ సాకు చెప్పి మంచి మ్యాచెస్ని వదులుకుంటారు. అంటే జనరల్గా మనం శాస్త్రం చదువుకునేటప్పుడు ఏంటి, సప్తమంలో ఉచ్చగ్రహం ఉంటేనో, సప్తమాధిపతి ఉచ్చంలో ఉంటేనో వాళ్లకు దాంపత్య సుఖం బాగుంటుందని చెప్తారు. కానీ ఎంతోమందికి సప్తమాధిపతి ఉచ్చబడినటువంటి వాళ్ళు, సప్తమంలో ఉచ్చగ్రహం ఉన్నటువంటి వాళ్ళు, సప్తమాధిపతి స్వక్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళు, పెళ్ళి కాకుండా ఉండేవాళ్ళు, పెళ్ళి జరిగి పెళ్ళి జీవితం బాగాలేకుండా ఉన్నటువంటి వాళ్ళు, విడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ మేజర్ కాన్స్పిరసీ ఏంటి అని అంటే సప్తమ స్థానం అనేది మనకు కళత్ర స్థానంతో పాటు జయస్థానం అని కూడా చెప్తారండి. జయస్థానం అంటే హౌస్ ఆఫ్ విక్టరీ కాదు, ఇట్ ఈస్ కాల్డ్ హౌస్ ఆఫ్ డిఫీట్. అంటే సప్తమం అనేది ఎప్పుడైనా సరే జాతకంలో మనకు న్యాచురల్గా పాపకర్తృయోగం అనేది ఆ స్థానానికి ఉంటుందండి. జాతకంలో 7th హౌస్ అనేది ఒక క్రిటికల్ స్పాట్. ఎందుకంటే 7th హౌస్ వెనకాల 6th హౌస్ ఉంటుంది, 7th హౌస్ ముందు 8th హౌస్ ఉంటుంది. సో షష్టమ అష్టమ స్థానాల మధ్య ఉన్నటువంటి ఈ స్థానానికి న్యాచురల్గా పాపకర్తృయోగం ఉంటుందండి. అందుకే నేను ఇదివరకే చెప్పినట్టు మన వీడియోస్లో సప్తమంలో మనకు ఒక బలమైనటువంటి గ్రహం ఉండడం కంటే, పర్టికులర్లీ శుభగ్రహాలు ఉండడం కంటే పాపగ్రహము, పాపత్వం చెందినటువంటి గ్రహము, లేకపోతే బలహీనమైనటువంటి గ్రహం ఉంటేనో వాళ్లకు దాంపత్య సుఖం బాగుంటుందని చెప్పుకుంటారు. అది ఎగ్జాంపుల్స్ కూడా నేను వివరించాను. సో ఇలాంటివి ఎందుకు మీకు మంచి చేస్తాయని చెప్తున్నాను అనంటే పాపకర్తృయోగంలో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి గ్రహాలు పాపులుగా ఉంటేనే మంచిదండి. ఎందుకంటే మనము మ్యాథమెటిక్స్లో చదువుకున్నట్టు నెగటివ్ ఇంటూ నెగటివ్ మనకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. సో ఎప్పుడైనా సరే సప్తమంలో శనిగానో, రాహువునో, కేతువునో, కుజుడో ఉంటే ఆ మ్యాచెస్ని మీరేమీ రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ నేను చెప్పేది ఓన్లీ 7th హౌస్ అనేదే ఒక మనిషి యొక్క దాంపత్య జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని నిర్ణయించదు. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే
కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి స్థానాలలో పాపగ్రహాలు ఉన్నట్టయితే వాళ్లకు మ్యారిటల్ లైఫ్ బాగుండదా, జీవితము మంచిగా ఉండదా, వాళ్ళ లైఫ్లో వాళ్లకు దాంపత్య సుఖం అనేది లభించదని కనుక చూసుకుంటే అలా ఏమి కాదండి. అది మనం లోతుకు వెళ్ళి అనలైజ్ చేయాలి. సో అలాంటి ఒక జాతకం ఎలా ఉంటుంది, అది ఎలా వాళ్ళ నిజ జీవితంలో జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం వివరించుకుందాము. సో మీరు కనుక స్క్రీన్ని గమనించినట్టయితే మీకు ఒక జాతకం కనబడుతుంది చూడండి. ఇది ఒక స్త్రీ జాతకం అండి. పర్టికులర్లీ పెళ్ళిళ్ళలో ఏంటంటే స్త్రీల జాతకాలే చాలా వేలు పెట్టి చూపిస్తారు. స్త్రీ జాతకంలో దోషాలు ఉంటేనే చాలామంది రిజెక్ట్ చేస్తారు కదా. సో ఇది స్త్రీ జాతకము. ఈవిడ జాతకాన్ని కనుక గమనించినట్టయితే ఈవిడ గ్రహస్థితిని చూసుకుంటే ఈవిడ జన్మించింది వచ్చేసి మకర లగ్నంలో జన్మించారండి. ద్వితీయ స్థానంలో కేతువు, సప్తమ స్థానంలో వక్రించినటువంటి గురువు, అష్టమ స్థానంలో వక్రించినటువంటి శని, రాహువు, దశమ స్థానంలో శుక్రుడు, లాభస్థానంలో చంద్రబుధులు, వ్యయస్థానంలో సూర్య కుజులు ఉన్నారండి. ఇక్కడ గురువుకి శనికిలను ఎందుకు బ్రాకెట్స్ వేశానంటే వాళ్ళిద్దరూ వక్రించి ఉన్నారు. ఓకేనా. సో ఇప్పుడు జాతకంలో వేరే స్థానాలన్నీ వదిలేయండి. నేను చెప్పినటువంటి 4 స్థానాలని మాత్రమే మీరు గమనించండి. కుటుంబ జీవితాన్ని నిర్ణయించేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏవి? సెకండ్ హౌస్ కుటుంబ స్థానము, 7th హౌస్ కళత్ర స్థానము, 8th హౌస్ మాంగళ్య స్థానము, 12th హౌస్ శయన స్థానం. సో ఇందాక నేను చెప్పినటువంటి 4 స్థానాలు ఈ జాతకంలో కనుక చూసుకున్నట్టయితే 4 స్థానాల్లోనూ పాపగ్రహాలు ఉన్నాయండి. ఫస్ట్ కుటుంబ స్థానాన్ని తీసుకోండి, అక్కడ కేతు ఉన్నారు. సప్తమ స్థానాన్ని తీసుకోండి, అక్కడ వక్రించినటువంటి గురువు ఉన్నారు. అష్టమ స్థానాన్ని తీసుకోండి, శని రాహువుల కలయిక ఉంది. శయన స్థానాన్ని తీసుకోండి, సూర్యకుజుల కలయిక ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాతకాన్ని చూసే ఫస్ట్ గ్లాన్స్లోనే మనం చెప్పేది ఏంటంటే ఈవిడకు కుటుంబ జీవితం అనేది బాగుండకూడదు, ఈవిడకు అసలు పెళ్ళి కాకూడదు, పెళ్ళైనా విడిపోయి ఉండాలి, దాంపత్య జీవితం బాగుండకూడదు. కొన్నిసార్లు ఈవిడ భర్త కూడా చనిపోయి ఉండాలి, భర్త వియోగమై ఉండాలి, విధవ యోగం అనేది కూడా రావాలి ఈవిడకు. అట్ ద సేమ్ టైం 12వ ఇంట్లో సూర్యుడు ఉన్నారు, కుజుడు ఉన్నారు. అది చాలా తీవ్రమైనటువంటి కుజ దోషానికి దారి తీయాలి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఎప్పుడైతే మనకు ద్వితీయ స్థానంలో కేతు ఉంటారో ఆయన కుటుంబాన్ని ఇవ్వరని చెప్పేస్తాం కదా మనము. ఎందుకంటే కేతు యొక్క ఇన్హెరెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి, ఆయన ఏ స్థానంలో ఉంటారో, ఏ గ్రహంతో పాటు కలిసి ఉంటారో ఆ కారకత్వాల నుండి మనల్ని వేరు చేసేస్తుందని చెప్తాం. ఎందుకంటే ఆయన మోక్షకారకుడు కాబట్టి ఏ స్థానంలో గనక కేతువు మనకు ఉంటారో ఆ స్థానానికి సంబంధించినటువంటి కారకత్వాలన్నీ జీవితంలో మన నుండి ఆయన దూరం చేస్తారని చెప్తారు. ఇది జనరల్ బిలీఫ్. కానీ కేతు నిజ జీవితంలో అలా ఎప్పుడు అందరికీ అలాగే చేస్తారనంటే అలా కాదండి. కేతువుకు ఉన్నటువంటి ఇన్హెరెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఆయన మనకు జాతకంలో ఫిజికల్ లైఫ్లో మంచి చేయాలి అనుకుంటే అది ఎలా చేయగలుగుతారు అనంటే కేతు ఉన్నటువంటి రాశ్యాధిపతి కానీ నక్షత్రాధిపతి కానీ బలపడితే ఆ గ్రహం గనక కేతువుకి సంబంధపడితే అప్పుడు అది విపరీతంగా యోగిస్తుంది మన జాతకంలో. ఇక్కడ గనక చూసుకుంటే కేతు ఉన్నటువంటి రాశ్యాధిపతి శనీశ్వరుడు కేతువుని చూస్తున్నారు చూడండి అక్కడ. అంటే కుటుంబ స్థానాధిపతి యొక్క దృష్టి కుటుంబ స్థానం మీద పడుతుంది. సో ఎప్పుడైతే ఒక గ్రహము తన సొంత ఇంటిని తానే చూసుకుంటారో అప్పుడు ఆ స్థానాన్ని బలహీనపరచడానికి వదలరు. బికాస్ సాటర్న్ ఎనర్జీ అనేది సాటర్న్ హౌస్ మీద పడుతూ ఉంది. సో శని గ్రహము ఆయన యొక్క దృష్టి ఆయన సొంత ఇంటి మీద పడేటప్పుడు ఆ స్థానం అనేది ఇంకా బలపడుతుంది కానీ బలహీనపడదు. నంబర్ 1. అలాగే కేతు అనేవాడు ఒక వక్రగ్రహం అండి. ఎప్పుడైనా సరే రాహుకేతువులు జాతకంలో మనకు ఇంకొక వక్రగ్రహానికి కనెక్ట్ అయ్యేటప్పుడు అది మనకు రాజయోగం కింద వర్తిస్తుంది. ఇక్కడ గనక చూసుకుంటే కేతు ఉన్న నక్షత్రాన్ని తీసుకోండి, ఆయన పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నారు. అది గురువు నక్షత్రం అవుతుంది. గురువు ఎలా ఉన్నారో చూడండి, సప్తమంలో వక్రించి ఉన్నారు. అంటే ఒక వక్రించినటువంటి కేతువు ఇంకొక వక్రగ్రహమైనటువంటి గురువు నక్షత్రంలో ఉండేటప్పుడు కేతువు అక్కడ ఈవిడకు విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వాలి. సో దాని అర్థం ఏంటి, సెకండ్ హౌస్లో ఉన్నటువంటి కేతువు ఈవిడకు మంచి కుటుంబ జీవితాన్ని ఇవ్వాలి, అంతేగాని కుటుంబం నుంచి వేరు చేసేయకూడదు ఆవిడకు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు కళత్ర స్థానం విషయానికి వస్తే కళత్ర స్థానంలో గురువు ఉన్నారు కదా, అది మంచిదే అని అనుకుంటాం. కానీ జాగ్రత్తగా గమనిస్తే కళత్ర స్థానంలో గురువు వక్రించి ఉన్నారు, నార్మల్గా లేరు.
సో మనం జనరల్గా జాతకాలు చెప్పుకునేటప్పుడు ఏంటి, సప్తమంలో కనుక వక్రగ్రహాలు ఉంటే అవి మంచిది కాదు. ఇన్ జనరల్ సప్తమం అనే కాదు, అసలు జాతకంలో ఏదైనా ఒక గ్రహం వక్రిస్తేనే చెడ్డదని చెప్పేస్తాం కదా మనం. ఇక్కడ చూసుకుంటే సప్తమంలో గురువు వక్రించి ఉన్నారు. అప్పుడేమవుతుంది, ఈ లగ్నానికి పర్టికులర్లీ ఆ గురువు పాపగ్రహం. సో పాపగ్రహాలు సప్తమంలో ఉంటే మంచిది కాదని చెప్తారు. కానీ ఎప్పుడైనా సరే ఒక పాపగ్రహం జాతకంలో వక్రించి ఉంటే అది రివర్స్లో మనకు శుభగ్రహం ఇచ్చే ఫలితాలు ఇస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ గనక గురువు ఆవిడకు వక్రించకుండా ఉండుంటే ఆయన అక్కడ ఉచ్చబడేవాడు. కానీ ఆయన అక్కడ వక్రించున్నారు. అప్పుడేమవుతుంది, సప్తమ స్థానంలో గురువు నీచబడ్డట్టు భావించాలి మనం. అంటే సప్తమంలో ఒక నీచగ్రహం ఉంది, వక్రగ్రహం ఉంది, పాపగ్రహం ఉంది. సప్తమాధిపతి పోనీ ఎలా ఉన్నారు, ఆయన కూడా 11 నీచబడి ఉన్నారు. దాని అర్థం ఏంటి, సప్తమంలో నీచగ్రహము, సప్తమాధిపతి నీచము, సప్తమంలో పాపగ్రహము, సప్తమంలో వక్రగ్రహం. అలాంటప్పుడు ఈవిడకు పెళ్ళే కాకూడదు కదా, ఈవిడకు పెళ్ళే కాకూడదు, వివాహ యోగం అనేది ఉండకూడదు ఈవిడకు. కానీ ఈవిడకు అలా ఉందా అని అంటే ఆవిడకు 2001లోనే వివాహం అయిపోయింది. అది తర్వాత చెప్తాను, నేను దశలకు వచ్చేటప్పుడు చెప్తాను. అంటే సప్తమంలో ఎప్పుడైనా సరే పాపగ్రహాలు ఉంటే మంచిదని ఇందాక నేను ఎందుకు చెప్పాను అని అంటే, సప్తమం అనేది న్యాచురల్గానే జాతకంలో పాపకర్తృ యోగంలో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక స్థానం అండి. అక్కడ పాపగ్రహాలు ఉంటేనే మంచిది మీకు. మకర లగ్నానికి అత్యంత పాపి ఎవరు, గురువు, 3rd and 12th లార్డు. ఆయన సప్తమంలో వక్రించి ఉన్నారు. అంటే ఎవరైతే మీకు జనరల్గా పాపగ్రహ ఫలితాలు ఇవ్వాలో ఆయన వక్రించి ఉండేటప్పుడు రివర్స్లో మీకు శుభగ్రహ ఫలితాలు ఇస్తారు. సో దాని అర్థం ఏంటి, ఆవిడకు దాంపత్య స్థానం ఏదైతే ఉందో, కళత్ర స్థానం ఏదైతే ఉందో అది చెడు చేయాల్సింది కాస్త రివర్స్లో మీకు మంచి చేస్తుంది. అట్ ద సేమ్ టైం 8th హౌస్ విషయానికి రండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ జాతకంలో అందరూ వేలు పెట్టి చూపించేటటువంటి అంశం ఏదైనా ఉందంటే అది 8th హౌసే. ఎందుకంటే అష్టమంలో శని రాహుల కలయిక ఉండేటప్పుడు వాళ్ళకు అసలు ఆయుష్ ఉండదు. విపరీతమైనటువంటి మాంగళ్య దోషము, ఆయుర్గండము, సర్పదోషం అనేది రావాలి. కానీ ఈవిడకు అలా జరిగిందనంటే అలా ఏం జరగలేదు. ఎందుకు అష్టమంలో శని రాహులు ఈవిడకు చెడు చేయరు అని చెప్తున్నాను అనంటే, శనీశ్వరుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాతకానికి లగ్నాధిపతి, ఆయన ఎప్పుడు చెడు చేయరు ఈ జాతకానికి. కానీ ఆయన ఉన్నది శత్రువింట్లో. ఇక్కడ గనక ఆయన వక్రించకుండా ఉండుంటే అప్పుడు ప్రాబ్లం అయింది. ఎందుకంటే శనీశ్వరుడు వక్రించకుండా ఉండుంటే శత్రుక్షేత్రం యొక్క ఎఫెక్ట్ ఆయన మీద పడుండేది. కానీ ఆయన వక్రించి ఉన్నారు. సో ఎవరైతే మీకు శత్రుక్షేత్రంలో బలహీన పడాలో అదే గ్రహం కనుక వక్రిస్తే రివర్స్లో మీకు మిత్రక్షేత్రంలో ఇవ్వాల్సిన ఫలితాలు ఇస్తుంది. అంటే ఇండైరెక్ట్గా ఆ గ్రహం మీకు బలపడుతుంది. అలాగే ఆయన ఉన్నటువంటి గ్రహం చూడండి ఎవరితో పాటు కలిసి ఉన్నారు, ఆయన వక్రించిన శని రాహువుతో పాటు కలిసి ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్టు ఒక వక్రగ్రహం కనుక ఇంకొక వక్రగ్రహంతో పాటు కలిసి ఉంటే అది మీకు రాజయోగాన్ని ఇవ్వాలి. సో ఇక్కడ రాజయోగం అనేది మాంగళ్య స్థానంలో ఏర్పడుతుంది. మాంగళ్య స్థానాధిపతి ఎలా ఉన్నారో చూడండి. మాంగళ్య స్థానాధిపతి సూర్యుడు వ్యయస్థానంలో మిత్రక్షేత్రంలో రాజయోగంలో ఇన్వాల్వ్ అయినారు, విపరీత రాజయోగంలో ఇన్వాల్వ్ అయినారు. ఆయన అష్టమాధిపతి మిత్రక్షేత్రంలో వ్యయస్థానంలో ఇంకొక మిత్రుడితో పాటు కలిసి, చతుర్థాధిపతితో పాటు కలిసి చాలా విపరీత రాజయోగంలో కంఫర్టబుల్గా ప్లేస్ అయి ఉన్నారండి. అంటే అష్టమాధిపతి బలపడేటప్పుడు అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలకి కూడా స్థానబలం వస్తుంది. అట్ ద సేమ్ టైం శనీశ్వరుడు ఉన్నటువంటి నక్షత్రం తీసుకోండి, ఆయన పూర్వ పల్గుని నక్షత్రంలో ఉన్నారు, శుక్రుడి నక్షత్రంలో ఉన్నారు, శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. సో 8th హౌస్లో మీకు శనీశ్వరుడు ఉన్నా కూడా ఆయన మంచి చేస్తారు. అట్ ద సేమ్ టైం 8th హౌస్లో రాహు కూడా ఉన్నారు, రాహు కూడా మంచి చేస్తారు. ఎందుకంటే ఆయన సూర్యుడి ఇంట్లో సూర్యుడి నక్షత్రంలోనే ఉన్నారు, సూర్యుడు బలంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం రాహువు వక్రించినటువంటి శనితో పాటు కలిసి ఉన్నారు. సో అది మీకు రాజయోగాన్ని దారితీస్తుంది. దీని అర్థం ఏంటి, 8th హౌస్లో శని రాహువులు ఉన్నంత మాత్రాన 8th హౌస్ చెడిపోతుందని భావించకూడదండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్. లాస్ట్ శయనస్థానానికి రండి. శయనస్థానంలో సూర్య కుజుడు ఉన్నారు కదా. సో అప్పుడు ఇది మనకు తీవ్రమైన కుజదోషానికి దారితీయాలి. కానీ ఇక్కడ కుజదోషం వర్తిస్తుంది ఆవిడకు, కానీ దానివల్ల ఎటువంటి చెడు జరగదు. ఎందుకంటే జాతకంలో ఎప్పుడైనా సరే మోక్ష త్రికోణాలు ఒకటికొకటి సంబంధపడేటప్పుడు అది కూడా రాజయోగానికి దారితీస్తుంది. ఇక్కడ చూసుకుంటే చతుర్థ స్థానం ఒక మోక్ష త్రికోణం అవుతుంది, అష్టమ స్థానం ఒక మోక్ష త్రికోణం అవుతుంది, ద్వాదశ స్థానం కూడా మోక్ష త్రికోణం అవుతుంది. సో ఎప్పుడైతే
4th, 8th, 12th ఒకటికొకటి ఇంటర్లింక్ అవుతాయో అంతకంతా మీకు అది రాజయోగానికి దారితీస్తుంది. ఇక్కడ చూసుకుంటే 4th లార్డ్ 12thలో ఉన్నారు, 8th లార్డ్ 12thలో ఉన్నారు. 4th అండ్ 8th లార్డ్ ఇద్దరు కలిసి 12thలో ఉన్నట్టు కూడా భావించవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు 4th, 8th, 12th 3 ఇక్కడ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇండైరెక్ట్గా అది మీకు రాజయోగాన్ని ఇవ్వాలి. అంటే 2 అగ్నితత్వ గ్రహాలు ఇంకొక అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో మిత్రులతో పాటు కలిసినట్టు అవుతుంది. రాజయోగం అవుతుంది, విపరీత రాజయోగం అవుతుంది, స్థానబలము వస్తుంది ఇద్దరికి. దానివల్ల ఇక్కడ మీకు ఏమవుతుంది, 12th హౌస్ అనేది కూడా ఆవిడకు పాజిటివ్గానే రియాక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు జాతకంలో మనము ఫస్ట్ గ్లాన్స్లో చూసేటప్పుడు ఇవన్నీ మనకు నెగిటివ్గా కనిపిస్తాయి. కానీ నిజ జీవితంలో ఈవిడకు జరిగినటువంటి పరిణామాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఈవిడ జన్మించింది 1978 డిసెంబర్ 28న జన్మించారు. ఈవిడ పుట్టినప్పుడు ఈవిడకు బుధదశ బ్యాలెన్స్ 15 సంవత్సరాలు ఉందండి. ఆవిడ జ్యేష్ఠ నక్షత్రం 1వ పదంలో జన్మించారు. సో బుధదశ 15 సంవత్సరాల తర్వాత ఆవిడకు కేతు దశ జరుగుతుంది. అది 7 సంవత్సరాలు, 2000 సంవత్సరం వరకు జరిగింది. 2000 సంవత్సరం నుంచి ఆవిడకు శుక్రదశ స్టార్ట్ అయింది. కరెక్ట్గా శుక్రదశ స్టార్ట్ అయ్యేటప్పటికి ఆవిడకు ఏజు 22 సంవత్సరాలు. కరెక్ట్గా శుక్రదశ స్టార్ట్ అయిన ఏడాదే, శుక్రదశ స్టార్ట్ అయిన నెక్స్ట్ మొమెంటే ఆవిడకు పెళ్లి జరుగుతుంది. 2001లో పెళ్లి జరుగుతుంది. అప్పటికి ఆవిడ 22 ఇయర్స్. అంటే మనం ఇక్కడ ఫస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాము, సప్తమంలో గనక పాపగ్రహాలు ఉంటే, సప్తమం పాపత్వం చెందితే, సప్తమాధిపతి బలహీనపడితే పెళ్ళి జరగకూడదు కదా. ఈవిడకు చెప్పాలంటే బాల్య వివాహమే జరిగిపోయింది. అంటే 22 ఏళ్ళకే పెళ్ళి అయిపోయింది ఆవిడకు. చెప్పాలంటే ఆవిడ చదువుకోవడానికి కూడా కుదరలేదు ఆవిడకు. ఎడ్యుకేషనే లేదు ఆవిడకు. హైయర్ ఎడ్యుకేషన్ బ్రేక్ చేసి మరీ దేవుడు ఆవిడకు పెళ్లి చేశాడు. 2001లో మ్యారేజ్ అయింది. సో ఇప్పుడు మ్యారేజ్ అయింది కదా, మ్యారేజ్లో ఏమైనా బ్రేకప్స్ వచ్చిందా, మ్యారిటల్ లైఫ్ ఏమైనా ప్రాబ్లం అయిందా, హస్బెండ్తో ఏమైనా విభేదాలు విడాకులు ఏమైనా అయిపోయిందా, తాత్కాలికంగా సపరేట్ అయ్యారా, ఏమైనా అయిందంటే ఏమీ జరగలేదండి. అప్పుడు పెళ్ళైంది ఇప్పటి వరకు ఆవిడ వాళ్ళ అత్తారింట్లో బాగానే ఉన్నారు. వాళ్ళ కుటుంబంతో మంచిగా మమేకమై ఉన్నారు. ఎందుకు మంచి అత్తయ్య మావయ్యలు దొరికారో చెప్తున్నాను ఇక్కడ. అష్టమాధిపతి శుభత్వం చెంది ఉన్నారు. మిత్రక్షేత్రంలో గురువింట్లో మిత్రుడితో పాటు కలిసి విపరీత రాజయోగంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అట్ ద సేమ్ టైం కుటుంబాధిపతి వక్రించి అష్టమ స్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే ఆడవాళ్ళ జాతకంలో కుటుంబ స్థానము మాంగళ్య స్థానము లింక్ అవుతుందో దాని అర్థం ఏంటి, సొంత కుటుంబంలో సొంత తల్లిదండ్రుల్లో చూసుకునేటటువంటి అత్తయ్య మావయ్యలు దొరికారు ఆవిడకు. ఎందుకు? బికాస్ సెకండ్ లార్డ్ ఈస్ బీయింగ్ ప్లేస్డ్ ఇన్ 8th house. That too he is being retrograde and he is very well posited in 8th house. సో అలాంటప్పుడు ఏంటి, ఆవిడకు మాంగళ్య స్థానం విపరీతంగా బలపడుతుంది. 2001లో పెళ్ళయిందంటే ఇప్పుడు 2024 అంటే ఆవిడ యొక్క మ్యారిటల్ రిలేషన్షిప్, మ్యారేజ్ చేసుకుని బతికినటువంటి కాలం కనుక తీసుకుంటే 23 ఇయర్స్ అయింది ఆవిడకు పెళ్ళయి. నిజంగా మాంగళ్య స్థానంలో శని రాహులు గనక ఆవిడకు చెడు చేసేటట్టు ఉంటే, నిజంగా మాంగళ్య స్థానం ఆవిడకు చెడిపోయి ఉంటే 23 ఏళ్ళు ఒక దాంపత్య జీవితంలో కొనసాగగలిగేవారు ఆవిడ? జస్ట్ చెప్తూ ఉన్నాను నేను. జస్ట్ జాతకంలో 8th హౌస్లో శాటర్నో రాహు ఉంటే చెడిపోతుంది అని చెప్తారు కదా. సో ఇక్కడ అలా ఏం జరగలేదు. అట్ ద సేమ్ టైం కుజదోషం ఉంది కదా, శయన స్థానంలో సూర్య కుజులు కనుక కలిసి ఉంటే పెళ్లి చేసుకుంటే వాళ్లకు భర్తతో ఫిజికల్ కంపాటబిలిటీ బాగుంటుందని చెప్తారు. ఆవిడకు 2004లో 2007లో 2 పిల్లలు జన్మించారు. ఎలా జరిగింది? బికాస్ సంతాన స్థానాధిపతి 10th హౌస్లో రాజయోగంలో స్వక్షేత్రంలో ఉన్నారు. ఇంత నెగిటివ్ కాంబినేషన్స్ ఉన్నా కూడా జాతకంలో దశలు కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే కరెక్ట్గా ఆవిడకు 2000 సంవత్సరం నుంచి శుక్రదశ స్టార్ట్ అయింది. యోగకారకుడి దశ దశమ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నారు శుక్రుడు. 20 సంవత్సరాలు తిప్పి కొడితే ఆవిడకు మంచి కుటుంబ జీవితము, మంచి భర్త, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి మంచి అత్తయ్య మావయ్యలు, పిల్లలు అన్నీ సెట్ అయిపోయింది ఆవిడకు. అంటే జాతకంలో కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నా కూడా ఫ్యామిలీ లైఫ్ అనేది బాగుంటుందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రొవైడెడ్ జరిగే దశ అనుకూలంగా ఉండాలి. అలాగే పాపగ్రహాలు ఉన్నా కూడా వాటి కండిషన్స్ ఎలా ఉన్నాయో చూడాలి.
అష్టమ స్థానంలో గ్రహాలు ఉంటే అష్టమ స్థానం చెడిపోతుందని కాదు, అష్టమాధిపతి ఎలా ఉండాలో చూడాలి. అలాగే సప్తమ స్థానం బలపడితేనే బాగుంటుంది అనుకోకూడదు. సప్తమ స్థానం చెప్పాలంటే బలపడితేనే ఇంకా నెగటివ్. ఒక జాతకానికి సప్తమాధిపతి కనుక బలపడిపోతేనే 2 మ్యారేజెస్ 3 మ్యారేజెస్ చేసుకుంటారు, లేదా మల్టిపుల్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అవుతారు. మరీ విపరీతంగా బలహీన పడిపోతే అప్పుడు అసలు పెళ్లి కాదు. అంతేగాని సప్తమం అనేది పాపత్వం చెంది ఉంటేనే మ్యారిటల్ లైఫ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు ఈవిడ భర్తతో ఈవిడకు గొడవలే రాకుండా చాలా స్మూత్గా వెళ్ళిపోయిందని నేను చెప్పట్లేదు. రిలేషన్షిప్ అన్న తర్వాత ఏదో ఒక ఇష్యూ వస్తుంది. కానీ వచ్చినటువంటి ఇష్యూస్ని మేనేజ్ చేసుకుని, కాంప్రమైజ్ చేసుకుని, అడ్జస్ట్ చేసుకునే కెపాసిటీని కూడా అదే అందిస్తుందని చెప్తున్నాను. అలాగే కుటుంబ స్థానంలో కనుక పాపగ్రహాలు ఉంటే కుటుంబ జీవితమే పాడైపోతుంది ఇలా అనుకోకూడదు. ఎప్పుడైనా సరే ఆ పాపగ్రహాలు ఉన్నా కూడా వాటి అధిపతులు ఎలా ఉన్నారో చూడాలి. ఇక్కడ సెకండ్ లార్డ్ సెకండ్ హౌస్ని చూస్తున్నారు. 8th లార్డ్ విపరీత రాజయోగంలో ఇన్వాల్వ్ అయినారు. 7th హౌస్లో నీచగ్రహం ఉంది. 12th హౌస్లో విపరీత రాజయోగం ఏర్పడుతుంది. సో దాని అర్థం ఏంటి, కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి 4 స్థానాలు ఈవిడకు పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నాయి. దానివల్లే ఆవిడకు మ్యారిటల్ లైఫ్ అనేది బాగుంది. ఓకేనా. సో మీ జాతకాల్లో కూడా ఇలా జరిగితే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదండి. వాటిని జాగ్రత్తగా అనలైజ్ చేయాలి. ఓకేనా. సో ఇంతవరకు నా వీడియో చూసారని అంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే దయచేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.